హాయ్ ఫ్రెండ్స్, వెరీ 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 గుడ్ న్యూస్తో వచ్చేసా. విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అందరు మన వీడియోనైతే లైక్ చేసి చూడండి. మీకు గుడ్ న్యూస్ చెప్పినందుకైనా నా వీడియోకి లైక్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ హిస్టరీ రిపీట్. ఒక కామనర్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి బిగ్ బాస్ చెప్పిండు, ఆ రోజే హింట్ ఇచ్చిండు. ఒక కామనర్ తలుచుకుంటే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పగలడని. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలా. ఇద్దరు కామనర్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి 15 లక్షలు సూట్ కేసు తీసుకొని డెమాన్ పవన్ చరిత్ర సృష్టిస్తే విన్నర్ కప్పు కొట్టి చరిత్ర సృష్టించాడు పవన్ కళ్యాణ్ పడాలా. ఇది మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్. ఎన్ని నిందలు, ఎంత ట్రోలు. నేను చెప్పానా, యూట్యూబ్ పోల్స్ ఎప్పుడు తప్పు కావు. పొద్దున్న నుండి నిన్నటి నుండి తనూజ విన్నర్ అని ఎంతమంది చెప్పినా మీరు నమ్మకండి. యూట్యూబ్ పోల్స్ ఎప్పుడు తప్పు చెప్పవు. అందులో మ్యానిపులేట్ ఎక్కువ చేయడానికి రాదు. ఒకవేళ పర్సెంటేజ్ తగ్గిద్దేమో కానీ కరెక్ట్గా యూట్యూబ్ పోల్స్లో ఉన్నదే వస్తుంది. యూట్యూబ్ పోల్సే కాదండి, ఈసారి సాక్షి టీవీ పెట్టింది, TV9 పెట్టింది, RTV పెట్టింది, బిగ్ టీవీ పోల్ పెట్టినా కూడా విన్నర్ కళ్యాణే వచ్చింది. అప్పుడు తనుజ ఎలా విన్నర్ అయింది? చాలామంది రివ్యూయర్స్ రాత్రి నుండి పెడుతూనే ఉన్నారు. నేను 2-3 వీడియోస్లో పెట్టాను. మన వీడియోస్ అయితే తిరిగి చూడండి, నేను చెప్పింది కరెక్ట్ అయిందా కాదా అని. నేనైతే ఏదైతే చెప్పానో అదే జరిగింది. నేనేదైతే నమ్మానో అదే జరిగిందనమాట. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. విన్నర్ అయితే అయిపోయాడు. డబ్బులు అయితే రిజెక్ట్ చేశారు. 20 lakhs ఆఫర్ చేసిన తనుజ తీసుకోలేదు, అలాగే కళ్యాణ్ కూడా తీసుకోలేదు. 15 lakhs అయితే డెమాన్ పవన్ తీసుకున్నాడు. పాపం ఫైనాన్షియల్గా వీళ్ళిద్దరూ పూరే, వాళ్ళిద్దరికి న్యాయం జరిగింది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. మన వీడియోనైతే